హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి ఒకవేళ వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటే. అలాగే పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ పక్కన, దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలాగే రీచ్ అయిపోతుంది, వెంటనే చూసేయచ్చు. ఈరోజు వీడియో ఏంటి అంటే, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తినకూడదు, ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నేను థైరాయిడ్తో ఆల్మోస్ట్ 7 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకున్న జ్ఞానంతో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నానండి. మీరు పాటించే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉంటే అడిగి చూడండి, వాళ్ళని కూడా కనుక్కొని ఫాలో అవ్వండి. అందులో ఇంకోటి ఏంటి అంటే, థైరాయిడ్లో 2 types ఆఫ్ థైరాయిడ్ ఉంటుందండి. ఒకటి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉంటుంది. హైపో ఉన్న వాళ్ళు లావ్ అయిపోతారు, హైపర్ ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు ఐ థింక్. లేదా ఒకవేళ తప్పు చెప్పానైతే సారీ, నాకు అంతగా గుర్తు రావట్లేదండి. హైపర్ నాది హైపోథైరాయిడ్ అండి. హెల్దీ అయిపోయాను కదా నేను చాలా. ఓకే హైపోథైరాయిడే. సో మనం ఏంటంటే, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫుడ్ తిన్నా అది వెంటనే ఫ్యాట్ రూపంలో తొందరగా ఫామ్ అయిపోతుందండి. అందుకే మనకు తెలియకుండానే హెల్దీ అయిపోతూ ఉంటాము. కాబట్టి ఏదైనా ఆలోచించుకొని చూసుకొని తినాలి, జాగ్రత్తగా తినాలి. థైరాయిడ్ ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు వెంటనే లావ్ అవుతారు. టాబ్లెట్ డైలీ వేసుకున్నా సరే లావ్ అవుతారు. ఎందుకంటే రీజన్ వచ్చేసి అదే, మనం తిన్న ఫుడ్ తొందరగా మనకి ఏమవుతుంది అంటే ఫ్యాట్ రూపంలో మిగిలిపోతుంది. కాబట్టి అలా మిగలకుండా ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, మనం అన్నీ కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మాత్రమే తినాలి. ఓకే, అయితే అవాయిడ్ చేయవలసిన వాటిలో ఏంటో తెలుసుకుందాము. అందులో వచ్చేసి ఫస్ట్ సోయా అండి, మిల్ మేకర్. నేను చెప్పే ఏ ఐటమ్ అయినా సరే అతిగా వాడద్దు. అప్పుడప్పుడు ఓకే పర్వాలేదు, పూర్తిగా మానేమని చెప్పట్లేదు. ఎప్పుడైనా ఒకసారి ఓకే అండి, పర్లేదు, తినొచ్చు. అతిగా అంటే వీక్లీ 2 3 అలా చేసుకుంటూ ఉండొద్దు. మంత్లీ 1 2 ఓకే పర్వాలేదు. అది కూడా ఎక్కువ క్వాంటిటీలో తినకండి, లిమిట్లో తినండి. సోయాబీన్ ఆయిల్, సోయా ప్రోడక్ట్స్ ఏదైనా, సోయా మిల్క్, మిల్ మేకర్ ఏవైనా సరే ఇవి తగ్గించేయండి. ఇంకోటి ఎక్కువ గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలను కూడా తగ్గించాలి. అలాగే షుగర్ తీపి పదార్థాలన్నిటినీ దూరంగా పెట్టాలి. ఎందుకంటే తీపి తినటం వల్ల మనకి తొందరగా చాలా రకాల డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి షుగర్ని కూడా ఆపేయాలండి మీరు. ఇంకోటి ఫ్యాటీ ఫుడ్స్ కూడా అస్సలు తినొద్దు. ఎందులో అయితే ఫ్యాట్ ఉంటుంది, కొన్ని మిల్క్ ప్రొడక్ట్స్లో ఉంటుంది, అలాగే కొన్ని బయట ఫుడ్స్లో ఉంటుంది, ఆయిల్ ఫుడ్స్లో ఉంటుంది. అలాంటి ఫుడ్స్లో ఫ్యాటీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఫుడ్స్ తినకండి. ఇంకోటి డీప్ ఫ్రై ఐటమ్స్ అండి, ఫ్రైడ్ ఐటమ్స్. అంటే మనం ఇంట్లో చేసుకున్నవి ఓకే, మనం ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి బయట డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవి మీరు తినకుండా ఉండడానికే ట్రై చేయండి. ఒకవేళ తినాలి అని అనిపిస్తే మీరు హాయిగా ఇంట్లో చేసుకొని తినండి, అవి కూడా లిమిట్లో. ఎందుకంటే బయట వాళ్ళు అదే ఆయిల్ని ఎన్నోసార్లు మళ్ళీ అదే యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. కాబట్టి బయట ఫుడ్స్ అస్సలు తినకండి, ఏదైనా సరే ఇంట్లో చేసుకున్నవే తినండి. అలాగే బ్రోకోలీ కూడా తినకూడదండి. బ్రోకోలీ కూడా అంత మంచిది కాదు, థైరాయిడ్ గ్లాండ్ని ఇంపాక్ట్ చేస్తాయి ఇవి ఏవైనా సరే. బ్రోకోలీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు. అలాగే బ్యావరేజ్ డ్రింక్స్ అండి, బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్, కోల్డ్ డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్ అలాంటివన్నీ కూడా అవి రెడీమేడ్, ఫ్రెష్ అనట్లేదు, ఓన్లీ రెడీమేడ్. అందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా అవాయిడ్ చేయండి మీరు కంపల్సరీగా. ఇంకోటి వచ్చేసి ఏంటి, మీట్ కూడా ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయకూడదు థైరాయిడ్ ఉన్నవాళ్ళు. సో మీట్ని కూడా ఎవరైనా తింటారు, ఇష్టపడతారంటే తగ్గించుకోండి. అలాగే కొన్ని టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ కూడా తినకూడదు. అందులో రాగి జావా, రాగులవికి సంబంధించినవి ఎక్కువ అంటే కన్జ్యూమ్ చేయొద్దు. అప్పుడప్పుడు ఓకే పర్వాలేదు, లిమిట్ క్వాంటిటీలో ఏమీ కాదు. ఏదైనా అతిగా వద్దు, కొంచెం వద్దు అంటారు కదా, ఏదైనా అతిగా తినకండి, లిమిట్లో తినండి. అది ఎక్కువ రిపీట్ చేస్తూ తినకండి, అప్పుడప్పుడు ఓకే. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ అండి, ఏంటంటే బయట కొన్ని రకాల ఫ్రూట్స్ మనకి అదే పిజ్జాలు, బర్గర్స్, పఫ్స్ అలాంటి ప్రాసెస్డ్, మళ్ళీ అవి వేడి చేస్తూ ఉంటారు, బేక్ చేసిన తర్వాత మళ్ళీ వేడి చేయడం, అలాంటి ప్రాసెస్డ్ ఎక్కువ జరిగే ఫుడ్స్ను కూడా మీరు కన్జ్యూమ్ చేయొద్దు, తినొద్దు, అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయొద్దండి, అంటే ఫ్యాటీ ఉంటాయి కాబట్టి. ఫ్యాట్లెస్ మిల్క్, ఫ్యాట్లెస్ కర్డ్ అలాంటివి తీసుకోండి. గ్రీక్ యోగర్ట్ దొరుకుతుంది, అదే తినండి పెరుగుకు బదులు. అలాగే చీజ్లో ఎక్కువ
ఫ్యాట్ లెవెల్ ఉంటుంది కాబట్టి చీజ్ని కూడా అవాయిడ్ చేయండి. ఈ బయట దొరికే ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ తినండి. ఎగ్స్ కూడా అతిగా అంత మంచిది కాదు, ఎందుకంటే వీటన్నిటిలో ఫ్యాట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ తినడం వల్ల మన బాడీలో ఫ్యాట్ తొందరగా ఫామ్ అవుతుంది కాబట్టి హెల్దీ అయిపోతాం. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ అన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. పూర్తిగా మానేయమని చెప్పట్లేదు, అవాయిడ్ చేయండి చాలు, అంతే. ఇది ఓన్లీ నాకు తెలిసిన జ్ఞానం కొంచెం, అయితే గూగుల్ తల్లి జ్ఞానం కొంచెం, అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను థైరాయిడ్తో కాబట్టి కాస్త కూస్త జ్ఞానం ఉంది. మర్చిపోయాను ఇంకోటి, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తినండి. తిన్నా కానీ కుక్కుడు తినండి, పచ్చివి తినొద్దు ఎప్పుడు. ఆ పచ్చితనంలో ఉండే ఒక రకమైన కెమికల్ మన థైరాయిడ్ గ్లాండ్కి మంచిది కాదు. సో పచ్చివి తినకండి. చాలామంది పచ్చి క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకుంటారు, పచ్చి క్యాబేజ్ పచ్చడి పెట్టుకుంటారు. నాకు చాలా ఇష్టం అండి, కానీ ఇప్పుడు వదిలేసాను, అసలు పెట్టట్లేదు, తినట్లేదు. ఎప్పుడైనా బయటికి వెళ్తే ఎవరైనా పెడితే ఓన్లీ టేస్ట్, అంతే, అంతకుమించి తినట్లేదు. ఈ చిన్న చిన్న మార్పులు కనుక చేసుకున్నట్లయితే మీరు కూడా సుఖంగా ఉంటారు. అలాగే వీటన్నిటితో పాటు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఏదైనా వర్కౌట్ చేయాలి గ్యారెంటీగా. లేదు అంటే మనం ఆటోమేటిక్గా హెల్త్ పెరిగిపోతూనే ఉంటాము, దాన్ని ఎవరు ఆపలేరు. నేను థైరాయిడ్ వచ్చాక ఆల్మోస్ట్ 20 kgs పెరిగానండి. ఈ లావుతనం అంతా తగ్గిపోయిన లావుతనం అంతా థైరాయిడ్ వల్ల వచ్చింది, తిన్నది ఏం కాదు ఇది. థైరాయిడ్ వచ్చిన తర్వాతే నేను లావ్ అయిపోయాను, నాకు తెలియకుండానే లావ్ అయిపోయాను. ఇంత లావ్ అయిపోయానా అనుకుంటున్నాను ఇప్పుడు. పాత ఫొటోస్, పాత వీడియోస్ చూస్తే వామ్మో నేనేనా అది అన్నట్లుందండి. సో మీకు కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు అంటే చక్కగా హెల్దీగా తినండి, హెల్దీగా ఉండండి. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి. రోజు ఒక ప్రాపర్ టైం మెయింటైన్ చేసుకోండి, ప్రాపర్ స్లీప్ పెట్టుకోండి. మర్చిపోయా ఇంకోటి, అసలు మెయిన్ విషయం స్ట్రెస్ అండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ అస్సలు పెట్టుకోవద్దు. దానివల్ల మనకు తెలియకుండానే థైరాయిడ్ పెరిగిపోతూ ఉంటుంది. అలా ఆటోమేటిక్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం దాన్ని యోగా అలాంటివి, వర్కౌట్, ఎలా మనకి ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకొని వినడము అలాంటివి చేయండి, హాయిగా ఉంటుంది. మనకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి థైరాయిడ్ ఉన్నప్పుడు, కోపం ఎక్కువగా ఉంటుంది, అన్ని చిరాకు ఎక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువగానే ఉంటాయండి ఉండాల్సిన వాటికంటే. సో అందుకనే ఇవన్నీ అదుపులో ఉండాలి అంటే కొంచెం మీరు హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి, హెల్దీగా ఉండండి. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్, బాయ్ బాయ్.